వెంకటగిరి మున్సిపాలిటీలో టీడీపీ కుట్రలను ధీటుగా తిప్పికొట్టామని వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు తెలిపారు. పలు విధాలుగా ప్రలోభాలు, బెదిరింపులు, వేధింపులు చేసినా బెదరలేదన్నారు. క్రమశిక్షణ గల వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా పనిచేస్తున్నామన్నారు. వైఎస్ జగన్ అడుగుజాడల్లో నడుస్తూ పార్టీ కోసం పనిచేస్తామన్నారు. వైఎస్ఆర్సీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నాపై అవిశ్వాసం పెట్టి ఈరోజు దాని మేమందరం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ సభ్యులము మరియు కౌన్సిలర్స్ అందరం కూడా దాన్ని ఎదుర్కొని ఈ రోజు విజయాన్ని సాధించాము. ఈ రోజు ఈ విజయం మా అందరిది. కేవలం మళ్ళీ నా చైర్మన్ పదవిని కొనసాగించడానికే కాదు, వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క బలాన్ని తెలియజేసిన రోజు. అందరం కూడా కలిసికట్టుగా ఏదైనా ఆటంకం వస్తే ఎలా ఎదుర్కోవాలి అని చెప్పడానికి ఇది ఒక మంచి నిదర్శనం. వెంకటగిరి అంటేనే ఒక ప్రత్యేకత ఉంది మన రాష్ట్రం మొత్తం మీద. వెంకటగిరికి ఇక్కడ రాజకీయం ఎవరికి అంతు చిక్కని రాజకీయము. వెంకటగిరిలో వైసీపీ లేదు, పతనం అయిపోయింది, భూస్థాపితం అన్న వాళ్ళందరికీ కూడా ఇది ఒక గుణపాఠం. ఈ రోజు జరిగినటువంటి ఈ అవిశ్వాస తీర్మానాన్ని మేము ఎదుర్కోవడము. ఇది ఎదుర్కోవడానికి మాకు రామ్ కుమార్ రెడ్డి గారు చాలా చక్కని మోటివేషన్ ఇవ్వడం కానివ్వండి, ఆయన దగ్గరుండి అందరినీ చెప్పడం కానివ్వండి, వాళ్ళు ఇచ్చినటువంటి స్ఫూర్తి కానివ్వండి, అందరికీ బాగా నచ్చింది. భవిష్యత్తులో ఇలాంటి నాయకులతో మేము పనిచేస్తే మా విలువలు పెరుగుతాయని చెప్పేసి ఒక నమ్మకంతో ఈ రోజు మేము వైసీపీకి అందరం కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. మా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం విలువలు, పద్ధతులు పాటిస్తూ నిర్వహణ సక్రమంగా చేయాల, క్రమశిక్షణగా మెలగాలన్నదే మా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. అటువంటి పార్టీలో ఉన్నందుకు మేము మా కౌన్సిలర్స్ అందరం కూడా చాలా గర్విస్తున్నాం. అదేవిధంగా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అన్న గారు కూడా వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్తగా వచ్చినప్పటి నుంచి క్రమశిక్షణతో మన విలువలు ఎలా కాపాడుకోవాలి చట్టపరంగా అన్న ఉద్దేశంతోనే అన్నగారు మాకు సూచనలు ఇవ్వడం, విప్ జారీ చేయించడం, 25 మంది కౌన్సిలర్స్ కి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 19 మంది కౌన్సిలర్స్ మా విలువలు, పద్ధతులు అన్నిటినీ నిర్వహణని మా పార్టీ ప్రతిష్టను బలపరిచే విధంగా ఈ రోజు ధీటుగా సమాధానం చెప్పారు. ఎన్ని ప్రలోభాలు పెట్టారు. నాకు అధికారులు వచ్చారు, మేము ఆస్తులను ధ్వంసం చేస్తామన్నారు, తప్పుడు కేసులు పెడతామన్నారు. అవతల పార్టీకి మద్దతు ఇవ్వకపోతే నేను ఒకటే చెప్పా, మీరు నన్ను ఎన్ని ఇబ్బందులనే పెట్టండి, ఎన్ని ఆస్తులను ధ్వంసం చేయండి, ఎన్ని కేసులనే పెట్టండి, ఎన్ని చేసినా ఏమి చేసినా మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, ఆయన సూచనలతో, రామ్ కుమార్ గారి నాయకత్వంలో మేము పార్టీకి క్రమశిక్షణ కలిగిన కార్యకర్త పనిచేస్తాం. ఎటువంటి ప్రలోభాలకి లొంగం. ఇంకా కూడా మరీ కూడా చెప్తున్నాం, మీరు మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టదలుచుకుంటారో ప్రజల్లో మీరే అంత సులభం అవుతారు, అంత 10 మంది తత్వంగా ఏర్పడతారు. మీరు మాకు భయపిచ్చి మమ్మల్ని లొంగ తీసుకోవాలంటే అది మీకు సాధ్యమయ్యేది కాదు. అట్టోడు మేము తల ఉంచేవాళ్ళం కాదు. ఏం చేస్తారు మీరు? మా ప్రాణంగానే ఏమైనా చేస్తారా? తీసుకోండి, మేము దానికి కూడా సిద్ధమే. మేమేమి అట్లా ప్రలోభాలు లొంగడం లేదు.